నేను ఇంతకు ముందే ఒక వీడియో చూసాను. ఆ వీడియోలో ఆ పర్సన్ ఏమని చెప్పారంటే, సో ఇక్కడ రైస్ బ్యాగులు చాలా ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. ఒక్కొక్కరు 5, 6, 7, 8 అలా తీసుకెళ్తున్నారు అని చెప్పారు. సో నేనేమనుకున్నానంటే అక్కడ వాటి కాస్ట్ తక్కువ కావచ్చు. సో హోల్‌సేల్‌లో దొరుకుతున్నాయి కావచ్చు. అందుకే అందరూ తీసుకుంటున్నారేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ఆ వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమైంది ఏంటంటే ఆ రైస్ అనేది లో గ్లైసెమిక్ ఉన్న రైస్. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న రైస్ తీసుకుంటే సో షుగర్ లెవెల్స్ తక్కువ స్పైక్ అవుతాయి. షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి జనాలు ఇలా తీసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నాను నేను. ఆ వీడియో చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఎవరైతే ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న రైస్ ని వాడుతున్నారో అది మీ చాయిస్, మీ ఇష్టం. మీరు అలా వాడుకోవాలంటే వాడుకోండి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఆ, ఇంతకు ముందు ఏ రైస్ తిన్నా హ్యాండిల్ చేసిన మీ బాడీ, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసిన మీ బాడీ ప్రజెంట్ హ్యాండిల్ చేయడం లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? రైస్ ఫాల్ట్ అన్నట్ట, మన బాడీలో ఫాల్ట్ ఉందన్నట్ట. సరే మీరు ఆ, ఇప్పుడు లో గ్లైసెమిక్ వచ్చిన రైస్ తీసుకుంటారు. సో ఇది కూడా హ్యాండిల్ చేయలేని స్టేజ్ లోకి మీ బాడీ ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు? దీనికంటే ఇంకా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న రైస్ ని చూస్ చేసుకొని దాన్ని తినడం స్టార్ట్ చేస్తారా? ఇలా చేయడం వల్ల మీకు ఏం హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి? మీ బాడీలో ఏం జరగదు కదా. నాకు రైస్ అంటే చాలా ఇష్టం. నేను సౌత్ ఇండియన్స్ ఎవరైనా ఆల్మోస్ట్ రైస్ ఖచ్చితంగా ఇష్టపడతారు. ఒకవేళ నేను మీ స్టేజ్ లో ఉంటే మళ్ళీ నా బాడీని ఏ రైస్ తిన్నా మళ్ళీ హ్యాండిల్ చేసే విధంగా చేసుకొని ట్రై చేస్తా. అంతే తప్ప ఇలా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న రైస్ తీసుకుంటే అందులో ఎటువంటి న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉండవు. జస్ట్ మీకు ఏదో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ప్రొడ్యూస్ అవుతున్న ఒక్క రీజన్ వల్ల వాళ్ళు అమౌంట్ పెట్టేసి అమ్ముతుంటారే తప్ప పెద్ద బెనిఫిట్స్ ఏమి ఉండదు. దానివల్ల అవి తినడం వల్ల మీ హెల్త్ లో మిరాకిల్స్ జరగడము లేకపోతే ఇంకేదో అయిపోవడం అటువంటిది ఏం జరగదు కదా. మన బాడీ ఫంక్షన్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ మీరు అందించాలి. అంతేగాని జస్ట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న రైస్ తినడం వల్ల ఇంకొన్ని రోజులు కొంచెం మీ అందులో ఉన్న షుగర్ ని కంట్రోల్ వస్తుంది తప్ప మీరైతే హెల్దీగా అయిపోవడం, స్ట్రాంగ్ అయిపోవడం మాత్రం జరగదు.